అందరికీ నమస్కారం. రామలక్ష్మణుల అనుబంధం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు రూపుదాల్చిన ధర్మము అని. ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రామసేవార్థమే ఈతడు అవతరించినట్లుగా మనకు తెలుస్తుంది. బాల్యంలో లక్ష్మణుడు సర్వదా రామునితోనే ఉండేవాడని వాల్మీకి రామాయణం చెప్తుంది. బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధనః రామస్య లోకరామస్య భ్రాతుః జ్యేష్ఠస్య నిత్యశః. లక్ష్మణుడు బాల్యం నుండి అగ్రజుడు లోకాభిరాముడు అయిన రాముని యందే సదా స్వాభావికంగా గాఢ స్నేహం కలిగి ఉండేవాడు. అతడు రామచంద్రుని సేవిస్తూ అతని ప్రియ కార్యాలన్నింటినీ స్వయంగా నిర్వహించేవాడు. లక్ష్మణుడు శ్రీరామచంద్రునికి ద్వితీయ ప్రాణమే. అతడు లేకుంటే రామచంద్రునికి నిద్ర కూడా వచ్చేది కాదు. రాముని యందు లక్ష్మణునకు గల ప్రేమ అపూర్వమైనది. శ్రీరామచంద్రుని చరణారవిందాల చెంత ఉండి అతనిని సేవించడమే తన ముఖ్య ధర్మంగా, కర్తవ్యంగా భావించిన అతడు శ్రీరాముని సేవలో సర్వాన్ని మరచిపోయేవాడు. విశ్వామిత్ర మహర్షి యొక్క యాగాన్ని రక్షించి సోదరులిద్దరూ ఆయనతో కలిసి జనకపురానికి వెళ్తారు. అక్కడ ధనుర్భంగానంతరం నలుగురి సోదరుల వివాహాలు జరిగాయి. అందరూ అయోధ్యకు మరలి వచ్చి ఆనందంగా ఉండసాగారు. భరత శత్రుఘ్నులు మాతామహుని ఇంటికి వెళ్ళారు. తరువాత దశరథుని ఇచ్ఛను అనుసరించి మంత్రివర్గం మరియు ప్రజల యొక్క సమ్మతి ప్రకారం రామరాజ్య పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి. అది చూసిన లక్ష్మణుని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రామచంద్రుడు రాజసింహాసనం మీద విరాజిల్లడాన్ని దర్శించాలని లక్ష్మణుడు ఎంతగానో ఆతురతపడ్డాడు. కానీ పరిస్థితులు విషమించాయి. రామచంద్రుని పట్టాభిషేకానికి బదులు రామచంద్రుని వనవాసానికి ఆ పరిస్థితులన్నీ దారితీశాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక లక్ష్మణునికి తీవ్రమైన కోపం వచ్చింది. మనస్సుకు విషయం ప్రతికూలించినప్పుడు క్రోధం కూడా దానికి తగినట్లుగానే వస్తుంది. లక్ష్మణుని గురించి మంథర కైకేయితో ఇలా అంటుంది: గోప్తా హి రామం సౌమిత్రి లక్ష్మణం చాపి రాఘవ అశ్వినోరివ సౌభ్రాత్రం తయోర్లోకేషు విస్తృతం. లక్ష్మణుడు సదా రాముని అనుసరిస్తూ ఉంటాడు. రాముడు సదా అతనిని రక్షిస్తూ ఉంటాడు. ఆ సోదరులిద్దరి ప్రేమ అశ్విని కుమారుల వలె జగత్ప్రసిద్ధమై ఉంది అని అంటుంది మంథర. శ్రీరాముడు వనవాసానికి అంగీకరించి కౌసల్యామాత దగ్గరకు అనుమతి కోసం వెళ్తాడు. లక్ష్మణుడు కూడా వెంట వెళ్తాడు. అతడు సర్వదా రాముని వెన్నంటే ఉంటాడు కదా. రామచంద్రుడు కౌసల్యామాతకు వృత్తాంతమంతా వివరించి చెప్పాడు. తల్లి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కౌసల్య రాముణ్ణి వారించాలని ఎంతగా ప్రయత్నించినా రాముడు వినలేదు. రాముని ప్రవర్తన లక్ష్మణునికి నచ్చలేదు. అతడు పూర్తిగా రాముని అనుయాయియే అయినా స్వాధికారాన్ని విడనాడే రాముని చూసి అతడు శాంతి పొందలేకపోయాడు. కౌసల్యామాత విలపించడం చూసి లక్ష్మణుడు అంటాడు: తల్లి, నేను సత్యము, ధనస్సు, దానము, యజ్ఞాదులపై శపథం చేసి చెప్తున్నాను. పూజ్య సోదరుడైన శ్రీరామునిపై నాకు దృఢమైన అనురాగం ఉంది. రామచంద్రుడు ప్రజ్వలిత అగ్నిలో దూకిన భయంకరమైన అరణ్యంలో ప్రవేశించిన నేను అతని కంటే ముందే అక్కడ ఉంటానని తెలుసుకో అమ్మా అంటాడు.
లక్ష్మణుని కోపాన్ని శాంతపరుస్తూ శ్రీరాముడు ఇలా అంటాడు: లక్ష్మణ, నీకు నాపై గల మహోత్తమ ప్రేమ విషయమై నేనెరుగుదును. అలాగే నీ పరాక్రమ స్థైర్యాలన్నీ కూడా నాకు తెలుసు. శుభలక్షణ, నా తల్లికి సంభవించిన అంతులేని వేదన సత్యం శమముల పట్ల నాకు గల అభిప్రాయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ప్రాప్తించింది. ఈ విశాల ప్రపంచంలో ధర్మమే శ్రేష్టమైనది. ధర్మమందే సత్యతత్వం ప్రతిష్ఠితమై ఉంది. ఈ కారణం వల్ల నేను పితృశాసనాన్ని ఉల్లంఘించలేకుండా ఉన్నాను. వీరుడా, పిత్రాజ్ఞానుసారమే కైకేయి మాత నన్ను అడవులకు పొమ్మని చెప్పగలిగింది కనుక కేవలం క్షాత్రధర్మాన్ని అవలంబనం చేసుకున్నట్టి ఈ అల్పమైన ఆలోచనలను వదిలిపెట్టు. ధర్మాన్ని ఆశ్రయించు. తీవ్ర భావాలను విడనాడు. నా భావాలకు అనుగుణంగానే నువ్వు నడుచుకో అంటాడు శ్రీరామచంద్రుడు. రామచంద్రుని అంతిమ నిర్ణయం లక్ష్మణుడు అర్థం చేసుకొని స్వవాదాన్ని పూర్తిగా విడనాడి సర్వవిధాలా శ్రీరాముని అనుసరించడానికి ప్రయత్నిస్తాడు. అరణ్యాలకు పయనం కావడం చూసి రామునితో పాటే తాను కూడా వెళ్ళాలని అనుకుంటాడు. సోదరుని వియోగ దుఃఖాన్ని అతడు సహించలేకపోయాడు. అతని నయనాల నుండి అశ్రుధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. అతడు 2 చేతులతోటి రామచంద్రుని చరణయుగళాన్ని పట్టుకొని సీతారాములతో అంటాడు: ప్రభు, వేలాది అరణ్య జంతువులతో మదగజాలతో నిండిన అరణ్యాలకు మీరు పోవాలని నిశ్చయించుకుంటే నేను కూడా ధనుర్బాణధారినై మీకు ముందుగా నడుస్తాను అంటాడు. రాముడు మాత్రం లక్ష్మణుని అయోధ్యలోనే ఉండమని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు రామునికి సమాధానంగా: ఆది నుండి నీతో నన్ను అనుమతించి ఉన్నావు, మరి ఇప్పుడు ఎందుకిలా వారిస్తున్నావు? అప్పుడు రాముడు ఇలా అంటాడు: లక్ష్మణ, నీవు నాకు పరమ స్నేహితుడవు, ధర్మపరాయణుడవు, సదా శ్రేయో మార్గాన్ని అనుసరిస్తూ ఉంటావు. నాకు ప్రాణప్రియమైనటువంటి వాడివి. నా వెంట ఉంటూ నా ఆజ్ఞలను పాలించేవాడివి. నా ఇష్ట సఖుడవు. నీవు కూడా నాతో అడవులకు వస్తే తల్లులైన సుమిత్ర, కౌసల్యలను ఎవరు చూస్తారు అని ప్రశ్నిస్తాడు రాముడు. మనస్వినియగు కౌసల్యామాత స్వయంగా తనను, నా తల్లిని, నా వంటి అనేకులను భరించి పోషించగల సమర్థురాలు కనుక నీవు నన్ను నీ అనుచరునిగా చేసుకో. ఇందులో ధర్మ విరుద్ధ విషయం ఏమాత్రం లేదు. ఇలా జరిగితే నేను కృతార్థుడను కావడంతో నీ సేవ కూడా కొనసాగుతుంది. నేను నీ కోసం అరణ్యంలో ఫలమూలాలను, తపస్సులకు హవన సామగ్రిని సమకూరుస్తాను. మీరు సీతతో పర్వత సానువులలో విహరిస్తున్నప్పుడు నేను మీకోసం అన్ని రకాల రక్షణ తీసుకుంటాను. మీరు నిద్రిస్తున్న, జాగ్రత్తావస్థలో ఉన్న మీ కార్యాలన్నింటినీ నెరవేరుస్తాను. చూశారా, అన్నదమ్ముల అనురాగం, అనుబంధం ఎంత గొప్పదో. లక్ష్మణుడు తన సుఖం విషయమై ఎంత మాత్రం చింతలేదు. లక్ష్మణుని తల్లి కూడా ఇలా అంటుంది: రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. నాయన, పరమ సుహృదయుడైన రామచంద్రునకు నీవు పరమ అనురాగివి కనుకనే నేను నీకు వనవాసార్థం అనుమతి ఇస్తున్నాను. నీ అన్న అరణ్యాలకు వెళ్తూ ఉన్నాడు. అతని సేవలో నువ్వెప్పుడూ ప్రమత్తుడవు కారాదు. నీవు సంకట స్థితిలో ఉన్న, మహర్దశలో ఉన్న, ప్రత్యేక స్థితిలో ఉన్న
నీకు పరమగతి శ్రీరామచంద్రుడే. అగ్రజుని ఆధీనంలో ఉండడమే ఈ ప్రపంచంలోని సత్పురుషులకు పరమధర్మం. నీవు రామచంద్రుని సదా నీ తండ్రి అయిన దశరథునిలాగా భావించు. సీతను నా స్థానంలో అరణ్యాన్ని సాక్షాత్ అయోధ్యగాను భావించు. నీవు సుఖంగా వెళ్ళిరా నాయన అని సుమిత్రాదేవి లక్ష్మణునితో చెప్తుంది. ఇలా రామలక్ష్మణుల అనుబంధం ఇలా